ఇవాళ మా ఇంట్లో ఎల్లమ్మకి సాకలు పోసినాము. ఫుల్ వీడియో చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. శివరాత్రికి ఎట్లయితే ఒక పొద్దు ఉంటామో ఎల్లమ్మ సాకికి కూడా అట్లనే ఒక పొద్దు ఉంటాం. ఫస్ట్ అయితే కింద పసుపుతో అలికి పచ్చ ముగ్గుతో ముగ్గు వేస్తాము. ఆ తర్వాత ఒక కూరబట్టకి పసుపు రాసి ముగ్గు మీద పరుస్తాము. ఇప్పుడు ఒక గురిగి తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్టు పెట్టి దానిపైన ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలి. 2 తమలపాకుల పైన గౌరమ్మని పెట్టి పువ్వులు కూడా పెట్టుకోవాలి. సాకలకి ముఖ్యమైనది వేపాకు. ఆ వేపాకు గురిగికి అటు సైడ్ ఇటు సైడ్ 2 వైపులా పెట్టాలి. ఇప్పుడు ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యానికి పచ్చన్నం, పరమాన్నం, కొయ్యగూర, ఉడకబెట్టిన శనగలు, పెసర్లు, బొబ్బర్లు ఇట్లా 5 రకాలు ఉప్పు లేకుండా ఉడకబెట్టినవి పెట్టాలి. ఎల్లమ్మ సాకలు అంటేనే గుర్తుకొచ్చేది కుడుములు, కొయ్యగూర. కుడుములైతే బియ్యం పిండితో చేస్తాము. ఏదైతే అమ్మవారికి పెడతామో శనగలు, పెసర్లు, బొబ్బర్లు దాంట్లో కూడా ఉప్పు కారం ఏది లేకుండా అలాగే ఉడకబెట్టినే పెడతామన్నమాట. బియ్యం పిండితో చేసిన కుడుములలో కూడా ఉప్పు వాడము అస్సలకి. ఇట్లా నైవేద్యము 4 దిక్కులు ఇంకా గురిగి ముంగట వడ్డించిన తర్వాత బియ్యం పిండితో చేసిన జ్యోతులు అంటే దీపాలు కూడా పెట్టాలి. ఇప్పుడు జ్యోతులకు బొట్టు పెట్టి దాంట్లోకి పువ్వొత్తులు వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఎల్లమ్మ సాకలు 15 రోజులు అంటే పున్నం నుంచి అమాసలోపు ఎప్పుడన్నా పోయొచ్చు. ఎల్లమ్మ సాకలు వారంలో మంగళవారము, గురువారము, ఆదివారం ఈ 3 వారాల్లోనే పోయాలి. ఎవరు వీలు బట్టి వాళ్ళు ఈ 3 వారాల్లో ఏ వారమైనా పోయొచ్చు. నైవేద్యంలో ముఖ్యమైనది పెరుగు కాబట్టి పచ్చన్నం పైన కొంచెం పెరుగు వేయాలి. ఎల్లమ్మ సాకలు అనేది ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు. మేం చేసే విధానం అయితే ఇది. ఏదైతే గురిగి ఇప్పుడు మధ్యలో పెట్టి పూజ చేస్తున్నామో అది పూజ కంప్లీట్ అయినాక తీసి దేవుని రూమ్లో పెడతాము. అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడతాం అన్నమాట. మా వీలు బట్టి మేమైతే ఎల్లమ్మకి గురువారం రోజు సాకలు పోసాము. ఇప్పుడు అన్ని వైపులా దీపాలు వెలిగించి అమ్మవారికి ధూపం వేశాము. అయితే సాకలు పెట్టిన తర్వాత ఇక్కడ వడ్డించిన నైవేద్యం పచ్చన్నం, పరమాన్నం, కొయ్యగూర, శనగలు, కుడుములు ఇవన్నీ ప్రసాదంలాగా తింటాను. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చినాక ఇంటి ముంగట సాక పోసాం. అట్లనే మెయిన్ గేట్ ముందు కూడా సాక పోసినాం. మీలో ఎంతమంది ఎల్లమ్మకి సాకలు పోస్తారో కామెంట్ చేయండి.